సమ్మర్ వచ్చిందంటే మామిడికాయల సీజన్ వచ్చేసినట్టే. అందులోనూ మామిడికాయ పప్పు అంటే ఆ మజానే వేరు. వేడివేడి అన్నంలో మామిడికాయ పప్పు వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని పక్కనే ఒక అప్పడం పెట్టుకొని కలుపుకొని తింటూ ఉంటే అబ్బా అమృతం అంతే. ఎక్కడ తగ్గకుండా తిరుగులేని రుచితో పక్కా మన స్టైల్లో మామిడికాయ పప్పుని ఎలా చేయాలో చూద్దాం రండి. దీనికోసం కుక్కర్లోకి ఒక హాఫ్ కప్పు కందిపప్పును తీసుకున్నాను. దాంట్లోకి వాటర్ యాడ్ చేసి దీన్ని శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. ఒక 2-3 టైమ్స్ ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 2 కప్స్ వాటర్ని యాడ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో వాటర్ తీసుకొని దాంట్లోకి పప్పులో వేసుకునే వెజిటేబుల్స్ అన్ని ఇందులో వేసుకొని వాష్ చేసుకోవాలి. మ్యాంగోతో పాటు క్యారెట్ అలాగే ఒక టమాటా కూడా వేస్తున్నానండి. క్యారెట్ అయితే కంపల్సరీగా నేను పప్పులో అనేది యాడ్ చేస్తాను. సో ఇందులోకి ఒక ఆనియన్, ఒక 4 పచ్చిమిర్చిని కూడా తీసుకున్నాను. వీటన్నిటిని శుభ్రం చేసుకొని ఇలా పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా వాష్ చేసి పెట్టుకున్న ఈ పప్పులోకి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి సరిపడా కారాన్ని అలాగే కొంచెం పసుపుని కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత దీని మీద క్యాప్ పెట్టేసుకొని విజిల్ పెట్టేసుకొని ఒక 3-4 విజిల్స్ వచ్చేంత వరకు దీన్ని కుక్ చేసుకోవాలి. విజిల్స్ వచ్చి చల్లారిపోయిన తర్వాత క్యాప్ తీసి ఒకసారి పప్పు గుత్తితో మొత్తం అంతా స్మాష్ చేసుకోవాలి. ఇలా మొత్తం అంతా మెత్తగా స్మాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. నేను ముందే సాల్ట్ వేయనండి, పప్పు ఉడకదని చెప్పేసి మొత్తం అంతా పప్పు ఉడికిన తర్వాత ఫైనల్గా సాల్ట్ని యాడ్ చేస్తాను. ఇప్పుడు దీన్ని తాలింపు వేసుకుందాం. తాలింపు కోసం స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని దీంట్లోకి ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర అలాగే దంచిన వెల్లుల్లిని కూడా యాడ్ చేసుకొని ఒక చిన్న ఉల్లిపాయని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి మంచిగా ఫ్రై అయ్యే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొంచెం కరివేపాకు అలాగే కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకుంటే పప్పు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒకసారి మొత్తం అంతా ఇలా కలిపేసుకున్న తర్వాత ఫైనల్గా ఉడికించిన పప్పుని ఇందులోకి యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం అంతా ఇలా కలిపేసుకుంటే అంతే అండి, రెడీ అయిపోయినట్లే. చూసారుగా, చాలా సింపులే కానీ టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మీరు కూడా వెంటనే ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.